దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరుడ సహోదరి, ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా వందనాలు. ఈ రీతిగా దేవుని మాటలు మీకు అందించడానికి సర్వశక్తి గల ప్రభువు మనందరి పట్ల ఎంతో కృప చూపుచున్నాడు. మీరు చాలా మంది మాటలు వింటున్నారు, అనేకులు మేలు పొందుకుంటున్నారు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకుందాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన. ప్రియ సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. మన యొక్క పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను మనం విడిచిపెట్టినట్లుగా మనము వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాము. మనం మాత్రమే కాదు, ఆయనది విశ్వాసం ఇచ్చినటువంటి భూదిగంతముల ప్రజలందరికీ కూడా దేవుడు విమోచన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. ఈ సృష్టి లేనప్పుడే, పంచభూతములు లేనప్పుడే, ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని, ఈ సర్వ సృష్టి లేనప్పుడే మన అందరి పాపముల కొరకు ఆయన నియమింపబడినటువంటి దేవుడు అంటున్నాడు. మన పాపములను తీసివేయడానికి, ఆయన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించడానికి, మనకు పరలోక రాజ్యము ఇవ్వటానికి, మనలను ఆయన వారసులుగా చేసుకొనటానికి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనందరి పాపముల కొరకు నియమింపబడ్డాడు. ఈ మాట ఎంతో వాస్తవము, సత్యము. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను ప్రభు ఆయన వద్దకు వచ్చాడు. చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పినాడు. ప్రియమైనటువంటి సహోదరుల సహోదరి, మన అందరి పాపముల కొరకు ఆయన నియమింపబడ్డాడు. ఒక కులం అని కాదు, ఒక మతం అని కాదు, ఆయన మనందరి పాపముల కొరకు, భూమి గంతములలో ఉన్నటువంటి ప్రజలందరి పాపముల కొరకు, ఆయా భాషలు, ఆయా సంప్రదాయాలు, ఆయా సంస్కృతులు, ఆయా విధి విధానాలతో జీవించే ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఈ లోకంలో మన కొరకు నియమింపబడ్డాడు. మనలను వెండి బంగారాలు రక్షించవు, కోడెల యొక్క, మేకల యొక్క, గోవుల యొక్క, దూడల యొక్క రక్తము మనల్ని రక్షించదు, కానీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైనటువంటి క్రీస్తు రక్తము మనల్ని రక్షిస్తుంది, విమోచిస్తుంది. ఎందుకంటే ఈ సర్వ సృష్టి లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు నియమింపబడినటువంటి దేవుడు అంటున్నాడు. ఆయన ఒక కులానికో, ఒక మతానికో, లేకపోతే ఒక ప్రజలకు సంబంధించిన వాడు కాదు. ఆయన లోక పాపముల కొరకు, సర్వలోక ప్రజల రక్షణ కొరకు
నియమింపబడినటువంటి దేవుడు ఏమంటున్నాడు? ఇదెంతో వాస్తవము. కనుక ప్రియ సహోదరుడు సహోదరి, మనందరి పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు నియమింపబడ్డాడు. ఆయన కార్చిన రక్తం ద్వారానే మనందరికీ పాప క్షమాపణ, మనందరికీ పరలోక రాజ్య, స్వర్గలోక రాజ్య ప్రాప్తి కలుగుతుంది. మనందరి పాపాల కొరకు, భూమి గంతములలో నివసించే ప్రజలందరి పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు నియమింపబడ్డాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు సహోదరి, యేసుక్రీస్తు ప్రభు అంటే మతం కాదు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ఆయన చెబుతున్నాడు. ఆయన మనందరి కొరకు నియమింపబడ్డాడు. ఈ మాటలు వింటుండగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి గమనించండి. రక్త మాంసములు కలిగిన ప్రతి మానవుని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు నియమింపబడ్డాడు. ఆయన ఏర్పరచబడ్డాడు మన కోసం. ప్రభు పేరిట నేను చెప్పే ఈ మాటలు ఎంతో వాస్తవమైనవి, సత్యమైనవి. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆయన మనందరి కొరకు నియమింపబడినటువంటి దేవుడు ఏమంటున్నాడు? ఈ భూమి మీద సకల మానవాళి పాపముల కొరకు ఆయన నియమింపబడినటువంటి దేవుడు ఏమంటున్నాడు? ఇటు సువార్త నువ్వు నమ్మినట్లయితే, ఆయన నీ విశ్వాసం ఇచ్చినట్లయితే, ఆయన నీ ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. ఆయన పరిశుద్ధ రక్తంతో నీ మనసును, హృదయాన్ని, నీ ఆత్మను కూడా కడిగి శుద్ధీకరించి ఆయన తన కుమారుడిగా, తన వారసునిగా, తన కుమార్తెగా, తన బిడ్డగా ఆయన నేను ఇష్టపడుతున్నాడు. ఆయనకి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే అది నీకెంతో మేలు, అది నీకెంతో ఆశీర్వాదకరం. చాలా మంది అనుకుంటారు ఇది కేవలము ఒక ప్రత్యేకమైన వారికి అనుకుంటారు, ఒక దేశానికి అనుకుంటారు, ఒక కులానికి అనుకుంటారు, ఒక మతానికి అనుకుంటారు. కానే కాదు. ఆయన మనుషులందరి కొరకు నియమింపబడినటువంటి దేవుడు ఏమంటున్నాడు? ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభువా, మీ వందనాలు, స్తోత్రాలయ్యా. మా అందరి పాపాల కొరకు జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన దేవుడు నీవు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆయన తండ్రి, వెండి బంగారాలు అయ్యా తండ్రి, గొర్రెల యొక్క, మేకల యొక్క, దూడల యొక్క, పక్షుల యొక్క రక్తము మమ్మల్ని రక్షించదు. కానీ మా అందరి కొరకు నియమింపబడిన దేవుడి వారి ఉండి మా అందరి పాపాల కొరకు నిర్దోషమైన, నిష్కళంకమైనటువంటి నీ పరిశుద్ధ రక్తాన్ని చిందించారు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా రక్షించి కాపాడండి. నీ రాజ్య వారసులుగా మీరు చేయండి. విత్తబడిన ఈ మాటలు తండ్రి ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేయండి తండ్రి. నీ ప్రజలు ఎవరెవరు ఏ అవసరంతో ఉన్నా నీవు శిలువలో చేసిన త్యాగం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డ ప్రతి పాపమును క్షమించి ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడమని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోనమని, అమూల్యమైన శ్రేష్టమైనటువంటి ఈ మాటలు మాకు ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయ్యా తండ్రి, నీ నామానికే సమస్త మహిమ, ఘనత, ప్రభావం తెలుసుకున్నామని, నీవు మా కొరకు నియమింపబడిన దేవుడు అని
లోక ప్రజలందరూ తెలుసుకుందరు గాక అని సమస్త ఘనత మహిమ ప్రభు మీకే చెల్లిస్తుంది. యేసు నామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.